ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. శుభోదయం నా ప్రియమైన దేవుని బిడ్డలందరికీ ఉదయకాలపు దీవెనలు సమాధానం కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసయ్య ఈ యొక్క మాసంలో 29వ తేదీకి ఆయన మనల్ని సమకూర్చాడు. ఈ విధంగా అనుదినం ఆయన మనల్ని బలపరిచి నడిపిస్తున్నందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతి చెల్లింపబద్దులమై ఉన్నాం. దేవుడు ఈ విధంగా ఈ కార్మెల్ రివైవల్ మినిస్ట్రీస్ ద్వారా దేవుడు అనుగ్రహిస్తున్నటువంటి ఈ అభిషేక వర్తమాన కార్యక్రమాలు మీకు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా మార్చబడి ఉన్నాయని మేమెంతో నమ్ముతున్నాం. దేవుడు ఆ విధంగా మన మధ్యలో ఉభయుల మధ్యలో ఆయన సంధిని కలుగు చేస్తూ ఆయన యొక్క ఆలోచన సేవకులుగా మా ద్వారా మీ అందరికీ తెలియచేసి ఆయా గడియల్లో మిమ్మల్ని ఆయన బలపరచడానికి దేవుని యొక్క ఆత్మ ఈ విధంగా సహాయం చేస్తున్నాడు. ప్రభు మరింతగా మిమ్మల్ని ఆస్వాదించి నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా. సో ఇప్పుడు మనం గమనించినట్లయితే దేవుని యొక్క దాసుడు ప్రవక్త యెషయా చెప్తున్నాడు దేవుని యొక్క వాగ్దానం, చూడుము నా అరచేతుల మీద నేను నిన్ను చెక్కి ఉన్నాను అని. హల్లెలూయా. సో దేవుని యొక్క లేఖనం మనకి ఇస్తున్నటువంటి ఆ ధైర్యం ఏంటంటే అరచేతుల మీద చెక్కుకొన్నాను అని అంటున్నాడు. దేవుడు మనల్ని చెక్కుకోవటం చూడండి. సాధారణంగా పచ్చలు ఈ శరీరం మీద చెక్కించుకోవటం వేరు. శరీరం మీద ఎక్కడ పడితే అక్కడ రకరకాలుగా చెక్కించుకుంటూ ఉంటారు. సో రకరకాలైన బొమ్మలు ఈ పేర్లు ఇవన్నీ కూడా ఉంటాయి కదా. సో వాటికంటే కూడా అరచేతిలో చెక్కటం అనేది సాధారణమైన విషయం కాదు. అరచేతిలో పేరు రాసుకోవటం వేరు, పెన్నతో మన పేరు రాయటం వేరు కదా. కానీ దేవుడు అంటాడు అరచేతిలో నేను నిన్ను చెక్కి ఉన్నాను అని. సో నీ పేరు నేను అరచేతిలో చెక్కాను అని అంటలేదు. నిన్ను నా అరచేతులు చూడుము నా అరచేతుల మీద నేను నిన్ను చెక్కి ఉన్నాను అంటే నీ రూపం ఆయన అరచేతుల్లో ఉంది. సాధారణంగా ఈ చేతుల మీద లాంటి శరీరం మీద పచ్చబొట్టు పొడిపించడానికి కొంచెం బాధను అనుభవిస్తారు. సో బాధను శరీరం మీద అనుభవిస్తున్నారు. అదే సమయంలో ఈ అరచేతులో గమనిస్తే అరచేతులో చెక్కటం అంటే సాధారణమైన విషయం కాదు. మరింత ఎక్కువగా భారం ఉంటుంది. సో వేదన ఉంటుంది. దేవుడు నిన్ను మర్చిపోలేదని, దేవుడు నిన్ను గూర్చినటువంటి ఒక బాధ్యత కలిగి ఉన్నాడని ఆ విషయాన్ని ఎలా చెప్తున్నాడంటే నా అరచేతుల మీద నేను నిన్ను చెక్కి ఉన్నాను. ఒక శిల్పి ఒక రాతిని చెక్కటం అంటే చాలా టైం తీసుకుంటాడు, చాలా నెమ్మదిగా ఓర్పుతో సహనంతో చేస్తాడు. అదే సమయంలో ఒక బాధ్యతగా ఆ రూపం అతడు అనుకున్న రూపం ఆ యొక్క శిల్పానికి వచ్చేటట్లుగా అతడు చెక్తాడు. అంత శ్రమ తీసుకుంటాడు. అలాగే దేవుడు కూడా నిన్ను ప్రత్యేకించి జనములను గురించి జనసమూహమా మిమ్మలను అని అనలేదు, వ్యక్తిగతంగా చెప్తున్నాడు నిన్ను నా అరచేతుల్లో చెక్కుకొని ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీ వ్యక్తిగత జీవితంలో దేవుడు నిన్ను ఈ విధంగా బాధ్యత కలిగి మనకు దేవుడు ఈ సంవత్సరం అనుగ్రహించిన ఆ పాటల్లో కూడా ఆ మాట ఉంది కదా. సో భారము భరించి బాధ్యతగా నిలిచాడు. ఇది నేను నా యొక్క సొంత ఆలోచనలతో నేను రాయలేదు. పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేసిన మాటే. బాష్ప బిందువులన్నీ తుడిచివేశాడని. సో దేవుని యొక్క వాగ్దానం ఈ రోజున నిన్ను బలపరుస్తున్న మాట ఏంటంటే నా అరచేతుల మీద నేను నిన్ను చెక్కి ఉన్నాను. హల్లెలూయా. సో శరీరం మీద చెక్కటం కంటే అరచేతి మీద చెక్కటం మరింత కఠినమైన భారాన్ని అది కలిగింపచేస్తుంది అన్న విషయం మనం తెలుసుకున్నాం. సో ఇంకొక రెండవదిగా మనం గమనిస్తే ఈ శరీరం మీద వేస్తున్నటువంటి పేర్లు బొమ్మలు అనే దాని మీద గమనించినప్పుడు అత్యధికమైన ప్రేమను చూపించడానికి చేస్తుంటారు లోకస్తులు. మనమైతే అలా చేయకూడదు. దేవుని యొక్క వాక్యం ఎలా చెప్తుంది, మీ శరీరం మీద పచ్చబొట్లు పొడిపించుకోకూడదని దేవుడు ముందుగానే హెచ్చరించాడు. కనుక ఏ క్రైస్తవురాలు శరీరం మీద పచ్చబొట్లు పొడిపించుకోకూడదు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా గమనించాలి, దేవుడు అంటాడు ఈ యొక్క శరీరం మీద కంటే కూడా ఈ యొక్క అరచేతిలో నేను చెక్కుకుంటున్నానే అంటే దాని ఉద్దేశం మన మీద ఆయనకున్న అచంచలమైన ప్రేమ. సాధారణమైన ప్రేమను చూపించడం వేరు, నీ మీద నాకు కలిగి ఉన్నటువంటి ప్రేమ అత్యధికమైన ప్రేమ అనేది ఆయన వ్యక్తపరుస్తున్నాడు. ఎలాగా మనల్ని ఆయన తన అరచేతుల్లో, మనము అనేదానికంటే కూడా ఎవరికి వాళ్ళుగా ఒక్కొక్కరిని ఆయన వ్యక్తిగతంగా చెప్తున్నాడు నిన్ను నా అరచేతిలో చెక్కుకున్నాను. హల్లెలూయా.
ఎంత గొప్ప విషయం చూడండి. ఒకవేళ శరీరంలో మూడవదిగా శరీరంలో ఎక్కడైనా పచ్చబొట్లు పొడిపించుకుంటే చూసినప్పుడే అర్థమవుతుంది. ఇలా చేయి తీసి ఇలా చూస్తేనే అర్థమవుతుంది. కానీ నిత్యము అరచేతులు అయితే ఇక చేయి తిప్పినప్పుడల్లా కనబడుతూనే ఉంటుంది. అరచేతులు ముఖం ఎదుట కళ్ళ ఎదుటే అరచేతుల్లో దాచబడడానికి కూడా వీలు లేనటువంటి రీతిలో 3 విషయాల్ని మనం గమనిస్తున్నాం. అరచేతిలో చెక్కుకోవడం అంటే ఎక్కువ శ్రమ బాధను అనుభవించాలి. రెండవదిగా అరచేతిలో చెక్కబడి ఉన్నా అంటే మనల్ని గురించి దేవుడు అత్యధికమైన ప్రేమ కలిగి ఉన్నాడు. మూడవదిగా అరచేతిలో చెక్కుకొని ఉన్నాడని అంటే మనల్ని ఎన్నడూ ఆయన మర్చిపోడు. హల్లెలూయా. దేవుని యొక్క లేఖనం, అలాగే ఆ పాట కూడా మనం దేవుని సన్నిధిలో అలా పాడుకుంటున్నాం కదా. ఇజ్రాయెల్ని కాచువాడు కొనుకడు నిద్రపోడు. హల్లెలూయా. నిన్ను కూడా ఆ విధంగా కాపాడుతున్న దేవుడు. ఎందుకు ఆధారపడుతున్నావు? వస్తుంది, బాధలు ఏర్పడ్డాయి, నిందలు, కన్నీళ్లు, దుఃఖం. ఆ పరిస్థితుల్లో దేవుడు నిన్ను గురించి బాధ్యత కలిగి ఉన్నాడు. నిన్ను గురించి ఆయన ఆలోచిస్తున్నాడు. నిన్ను గురించి ఆయన ఈ విధమైన ప్రేమను కలిగి ఉన్నాడు. నీ కోసం ఆయన పోరాడుతున్నాడు. దేవునికి మహిమ. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, కనుక ఈ దినానంతా కూడా ఈ వాక్యం ద్వారా నువ్వు ధైర్యపరచబడాలి, బలపరచబడాలి, దేవుని ఆత్మచేత నింపబడాలి, ఆయన సన్నిధిలో ముందుకు కొనసాగించబడాలి. దేవునికి అప్పగించుకొని ప్రార్థన చేసుకుందాం. దేవునికి చెప్దాం, దేవా నిశ్చయముగా నువ్వు నాకు తోడై ఉన్నావు. నన్ను నీ అరచేతులు ఈ విధంగా చెక్కుకొని ఉన్నావు. నా గురించి ఎంతో శ్రమ తీసుకున్నావు. నన్ను ఎంతో ప్రేమిస్తున్నావని అరచేతిలో నువ్వు చెక్కుకున్నావు. అలాగే నన్ను ఎన్నడూ మర్చిపోవని నీ అరచేతులే దానికి నిదర్శనం. హల్లెలూయా. ఆ విధమైనటువంటి ఆత్మ మనస్సు కలిగిన వాడివై దేవుని సన్నిధిలో నువ్వు ముందుకు కొనసాగించబడాలి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ స్వరూపి, మీ పాదాలు స్తోత్రాలు. ఈ ఉదయకాలమందు మాతో మీరు మాట్లాడిన మీ అమూల్యమైన వాక్కుల నిమిత్తమై మీకు స్తోత్రాలు. నిశ్చయముగా మీరు మీ యొక్క ఆత్మ ద్వారా, ప్రవక్త నైషా ద్వారా మీరు పలకినటువంటి మాటలు మాకు తెలియచేశారు. అందును బట్టి మీకు స్తోత్రాలు. చూడుము, నా అరచేతుల మీద నేను చెక్కుకొని ఉన్నాను అని అన్నావు ప్రభా. అవును తండ్రి, మీరు మాటిస్తే అది తప్పక నెరవేర్చే దేవుడివి. మీరే చెప్పారు కదా, భూమి ఆకాశము గతించిన నా మాటలో పొల్లైనా గతించిపోదని. ఈ యొక్క దినమందు నాయన మీ యొక్క సేవకులుగా, అయ్యా మీ యొక్క విశ్వాసులుగా, మీ బిడలుగా మేమందరం మీ మాటను నమ్ముతున్నాం. నిశ్చయం మమ్మల్ని మీరు మీ అరచేతిలో చెక్కుకొని ఉన్నారు. మా గురించినటువంటి ప్రేమ, అయ్యా మా గురించినటువంటి భారం మీరు భరించి మమ్మల్ని ఎన్నడూ మరిచిపోయే దేవుడు కాదని మీ యొక్క ఆత్మ ద్వారా మాకు విశుద్ధపరిచారు. ఈ మాటలు విన్న మేమందరము దైవభక్తితో మరింతగా మీ అందు ప్రేమతో ఆదరణ కలిగిన వారమై సంతోషంతో మీ సన్నిధిలో ముందుకు సాగుటికి సహాయం చేయండి. ఘనత, మహిమ, ప్రభావాలు మీరు మాత్రమే పొందమని యేసు నామములో ప్రార్థన చేసి పొందున్నాము తండ్రి. ఆమెన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకి మనకును ప్రభు అక్కడి వరకు కృపతోడే ఉండి నడిపించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. హల్లెలూయా. ప్రభుపేట అందరికి వందనాలు. నిశ్చయం మా కొరకు కూడా మీరు ప్రార్థన చేస్తున్నందుకు ప్రభుపేట కృతజ్ఞత చెల్లిస్తున్నాను. ప్రతి ఆత్మ కూడా చాలా మంది ఈ విధంగా వాక్యాలు వింటూ వారి యొక్క అభిప్రాయాలు తెలియచేస్తున్నారు. వాళ్ళ యొక్క ప్రార్థన విన్నపాలు కూడా తెలియచేస్తున్నారు. తప్పకుండా దేవుడు మీకు నెమ్మది, సమాధానం కలుగు చేస్తాడు. మేము మీకోసం ప్రార్థన చేస్తున్నాం. కృప మనకు తోడుగా ఉండనుగా. ఆమేన్.